BN9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. గత 18 గంటలుగా రాష్ట్రమంతటా సంచలనం రేపినటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మరియు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి మధ్య జరిగినటువంటి చిన్నపాటి గొడవ చిలికి గాలివాన కాకముందే కొలిక్కి వచ్చింది. పంతం నానాజీ జిల్లాధికారులు, కలెక్టర్ మరియు ఎస్పీ గారి ముందు తాను చేసిన తప్పును ఒప్పుకొని బహిరంగ క్షమాపణ కోరడంతో ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించింది. అయితే ఎమ్మెల్యే పంతం నానాజీ తాను చేసింది పెద్ద తప్పని తెలుసుకొని తనకు తానుగా ఒకరోజు పాటు ప్రాయశ్చిత్తం అనుభవించాలని ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 23 సెప్టెంబర్ 24 అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఈ దీక్షను తన ఇంటి వద్దనే కొనసాగిస్తున్నట్టు ఆయన కొద్దిసేపటి ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల చాలామంది సానుకూలంగా స్పందించారు. అంటే ప్రజల్లో రావటం అంటే ఒకసారి ప్రభుత్వం సెటిల్ చేద్దాం, వాళ్ళు అనుకుంటారు ఎందుకు పని ఉంది, ప్రభుత్వం సెటిల్ చేద్దాం ఇస్తాను చెప్పేది. అది వెళ్ళాక తీరా నన్ను ఎవరైనా అన్నారని నేను ఆవేశపడమైన మాటలతో కొంచెం తప్పుగా మాట్లాడాను. ఆ తప్పుగా మాట్లాడడానికి నిన్న డాక్టర్ గారికి అయితే నేను సారీ చెప్పాను. కానీ అది 10 మందికి తెలియాలి కదా, తప్పులుగా చేసింది అందరికీ తెలిసింది. నా తప్పు నేను తెలుసుకుని పాశ్చాత్యం తెలుసుకోవాలి కదా. ఎవరో తప్పు చేస్తే ఆయన గారు చెప్పిన చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉండి నేను తప్పులు ఏం చేసి నేను ఎందుకు చేయగలుగుతాను నాకు ఆలోచనతోటి నేను రేపు పొద్దున్న 10 గంటలకు సాయంత్రం 4 గంటలకు మా ఇంటి దగ్గర మొబైల్ కూర్చి పాశ్చాత్యం చేసి చేయగలుగుతాను తెలియజేస్తాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ఉన్నాను నేను, అలా నిన్నా. కాబట్టి వేరెప్పుడు నేను ఆ దీక్ష చేపట్టబోతున్నా. ఎందుకంటే నన్ను ఎవరు ఆ రకంగా చూసుకోబోతులాడేశాను ఖచ్చితంగా ఉండాల. కాబట్టి ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను. ఖచ్చితంగా రేపు సాయంత్రం 4 పొద్దులు సాయంత్రం 4 గంటలకు ఆ దీక్ష మా ఇంటి ముందే కూర్చొని ఆ దీక్ష చేయబోతున్నాను.